చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం వచ్చింది. రేపు జూన్ 12కి సంవత్సరం అవుతుంది. ముందుగా ఏ అంశాలు నచ్చాయి? ఏమో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, కొంత అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం. వాటన్నింటినీ ఒక దారిలో పెట్టుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు కూడా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితికి వస్తే నిన్న జరిగినటువంటి తెనాలి సంఘటన గురించి ఆలోచన చేస్తే గంజాయి అమ్మటం అనేది కరెక్ట్ అని ఎవరూ చెప్పరు. కానీ మరి కొంతమంది ఇక ఈ వ్యాపార నిమిత్తం అయితే కొంత కుటుంబం గడవక ఏదో ఒక దారి మామూలుగా ఎదుర్కొనే క్రమంలో జరుగుంటుంది. అయినప్పటికీ కూడా ఘటనలో పర్టికులర్గా ఈ కానిస్టేబుల్ పైన దాడి వాళ్ళ మిస్సెస్ గారు కూడా సోషల్ మీడియాలో ఏడుస్తూ చెప్పడం, ఈ అంశాలన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో పోలీసు వాళ్ళు ఏం చేశారంటే బహిరంగంగా ఐతేనగర్ సెంటర్ కూడల్లోనే కింద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద లాఠీతో కొట్టడం జరిగింది. సో చట్టం మన చేతుల్లో తీసుకోవడం తప్పు అనేది ప్రజల వాదన కొంతమంది ఉన్నారు. ఇటు పక్క హ్యూమన్ రైట్స్. ఇదే విషయాన్ని మాజీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు పరామర్శకు వెళ్ళబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం లేదు. మన రాజ్యాంగం ప్రకారం మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది ఉంది. ఆ శిక్షించే అధికారం మాత్రం పోలీసు వారికి లేదు. అది కోర్టులో పరిధిలో ఉంది. దాన్ని ఆలోచించుకోవాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే అట్లా బహిరంగంగా ఏదైనా కొంచెం ఇబ్బంది పెడితే చూసి భయపడతారు, వేరే వాళ్ళు ఎలాంటి పనులు చేయరు అనే ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ కూడా ఇది చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి తప్ప చేయడానికి లేదు. మరి కొన్ని కారణాల వాళ్ళు అధికారం మీద కొట్టారు, కొంత చేశారు. తర్వాత అదే కొంచెం 3rd డిగ్రీ ఎక్కువైతే ప్రాణాపాయం కూడా జరగవచ్చు. మరి ప్రాణాలు తీసే రైట్ ఉంటే అదే మనం సమర్థిస్తూ పోతే పబ్లిక్ మరి వాళ్ళు చంపేస్తారు. అలాగా అది కాదు. మన కోర్టులోని న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళని ఎంతవరకు కూడా పట్టుకొని శిక్షించి వాళ్ళని చేయటం తప్ప వీళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం అనేది మా న్యాయవాదుల సంఘం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాన్ని ఎంతవరకు కూడా శిక్షించండి, దాన్ని పట్టుకోండి, కోర్టు ముందు ఆధారపరచండి, అంతే తప్ప మీరు నడిరోడ్డు మీద కూర్చోబెట్టి అట్లా కొట్టడం అనేది ఒక పైశాచికమైన చర్యగా మేము భావిస్తాం. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పోలీసుల పైన రిటర్న్ దాడి చేస్తే ఏ కేసుల కింద అరెస్ట్ చేస్తారో, అసలు ముందు ఏమి పుటప్ చేస్తారు? ఫస్ట్ 0 FIR ఎవరైనా తీసుకుంటారో, డైరెక్ట్ FIR పెట్టి పరిధిలోకి తీసుకుని విచారిస్తారు? ఇప్పుడు 0 FIR అనేది మనకు ఒకటి మంచి అవకాశమే. ఎందుకంటే ఫలానా పర్టికులర్ ఆ జ్యుడిషియల్లోకి వెళ్ళాలి అంటే అక్కడ దూరం ఉంటుంది, మళ్ళీ వాడిని తీసుకొని రావడం ఇది ఒక వ్యవసాయం. అక్కడ 0 FIR కట్టి దాన్ని చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. కాబట్టి మరి వేటాడాము ఇక వాడు దొరకడు అనేటువంటి సమస్య కూడా ఉండదు. అందుకని మనకి ఉన్నటువంటి ఆ ఫెసిలిటీని ఉపయోగించుకొని చట్టపరిధిలోనే శిక్షించాలి తప్ప మరి పోలీసులు ఇలాగా తీసుకోవడం అనేది బహిరంగ ఛాన్స్ అనేది ఒకప్పుడు పన్నుకు పన్ను అనేటువంటి ఒక చాలా రెడిక్యులస్ లా నడిచేది. దాన్ని అంటే మనం వద్దనుకున్నాం. దాని వద్దనుకుని మళ్ళీ అదే దారిలో పోతున్నాం అనేది కరెక్ట్ కాదు. హోంమంత్రి గారు కూడా మాట్లాడారు, నేను ఎస్సీ కులం చెందిన మహిళనే అయినప్పటికీ కూడా ఇక్కడ తప్పు చేశారు కాబట్టి కులాలు మేము చూడమండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరో ఒకరు. మా మీడియా వాళ్ళకు కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఇదే అంశంలో ఏమంటున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, నిజంగా మేము కావాలని చేసినట్లయితే మీరు అడగండి, జరిగిన విషయం ఇది అని క్లియారిటీగా చెప్తున్నారు. ఎలా ఉంటుంది సార్ తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ఏదన్నా సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయా పోలీస్ వారిని కానివ్వండి? యాక్చువల్గా జరిగింది ఏదైనా ఘోరం జరిగినప్పటికీ కూడా ఈ పోలీసు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం హోంమంత్రి గారు కూడా చెప్పారు, ఇది కరెక్ట్ కాదని చెప్తారు ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా. కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు. వాళ్ళు చట్ట పరిధిలోనే పనిచేయాలి. చట్ట పరిధిలో పనిచేయకుండా మనం ఆర్డర్ యాక్ట్ తీసుకుంటాను, నా చట్టాన్ని చేతిలో తీసుకుంటాను అంటే ఈ ఘటన వరకు ఒప్పించిన ఇలాంటి ముసుగులో చాలా జరుగుతాయి కదా. మరి అలాంటప్పుడు ఈ పౌర హక్కులు ఇవన్నీ మానవ హక్కులు మన ఇవన్నీ కూడా భగ్నం కలిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని దీని గురించి మనం కూలంకషంగా ఆలోచించాలి. ఈ చర్యని మాత్రం ఖండించాలి, వాడిని చట్టపరంగా శిక్షించాలి. అది మాత్రం అంటే మరి మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శ ఉంది ఈరోజు. ఆల్రెడీ 9:30కి బయలుదేరబోతున్నారు, 12కి రిటర్న్ అవ్వబోతున్నారు. కార్యకర్తల సమావేశంలో మరి వాళ్ళకి సానుభూతి ఉంటుంది కాబట్టి అంశాలు ఎలా ఉండబోతుంది? బలం దక్కినట్టేనా అటు సైడ్ కూడా? ఏంటంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపోజిట్ ప్రతిపక్షం ఏ చిన్న విషయాన్నైనా కానీ వాళ్ళు దాంట్లో మలుచుకోవడానికి చూస్తారు. అది కామనే. అది ఈ ప్రభుత్వం వారైనా ప్రతిపక్షంలో ఉన్నా అదే చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అదే చేస్తారు. అది కామనే. కానీ దీన్ని రాజకీయ కోణంగా చేసి దీన్ని చేయటం కంటే
అసలు ఈ గంజాయి అమ్మటానికి ఇది ఒక గ్యాంగు, ఏమిటి దీని పుట్టుపూర్వతాలు, వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా మరి ఇతన్ని గట్టిగా మనం చేస్తే నలుగురు వస్తారా అనే ఉద్దేశంతో పనులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ పోలీసు వారు ఆలోచించవచ్చు. ఆలోచించడం వరకు కరెక్టే, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఈ మ్యాన్ హ్యాండింగ్ చేయటం, పబ్లిక్గా చేయటం అనేది ఒక విధమైనటువంటి అది సరైన పద్ధతి కాదు. ఎవరు కూడా సివిలైజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, సివిల్ ఇది పౌరులు దాన్ని హర్షించరు. అలా ఉన్నాయి. సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది. పర్టికులర్గా చూసుకుంటే ఈ తెనాలి అయితే నగర్ ఏదైతే ఉందో ఈ ఘటన ఎలా అనిపించింది? ఏదైతే గంజాయి బ్యాచ్ పోలీసుల మీద దాడి చేసిన విషయంలో పబ్లిక్గా వాళ్ళకి శిక్ష విధించారు, అరికాల మీద కొట్టడం లాఠీలతో, ఎలా అనిపించింది? ప్రభుత్వ పనితీరు మాత్రం ఏం బాగుండలేదండి. తర్వాత అరికాల మీద కొట్టడం అంటే ప్రతి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, చీఫ్ మినిస్టర్కి అందరికి కూడా వాళ్ళ కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కొడుతున్నారా? రోడ్డు మీద పడేసి కొడుతున్నారా? అని కొట్టలేదు కదా. అన్నప్పుడు కొట్టడం అనేది చాలా తప్పు. మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శగా ఈరోజు వెళ్ళబోతున్నారు. అందులో దళిత యువకులు, మైనారిటీ యువకులు కూడా ఉన్నారు సార్. పర్టికులర్గా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తామంటున్నారు. ఏదన్నా ఉంటే ఇన్ పోలీస్ స్టేషన్లోనే కోర్టు పరిధిలో చూసుకుంటే మంచిది అనేది బయట వాదన. బయట వాళ్ళు రేపు ఇంకోళ్ళని కూడా ఇట్ట కొడితే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కూడా 13 కేసులు ఉన్నాయి. ప్రజెంట్ ముఖ్యమంత్రి మీద కూడా 3 కేసులు ఉన్నాయి. ఆయన కొడతారా? ఏమైనా కొట్టకూడదు కదా. కొట్టకూడదు ఉండకూడదు చెప్పకూడదు, అంతవరకు కరెక్ట్. ఇక మిగతా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఎన్ని ప్రతి వాడి మీద కేసులు ఉన్నాయి. అదే కేసులు లేనివాడు ప్రతి వాడి మీద కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ పైన ఈ దాడి గురించి పాపం వాళ్ళ మిసెస్ కూడా సోషల్ మీడియా పరంగా ఏడుస్తూ చెప్పడం జరిగింది. చనిపోతే ఎవరు బాధ్యులండి, వీళ్ళు ఇలా దాడి చేయడం సమంజసం కాదుగా అంటున్నారు. ఎంతవరకు నిజాలు ఎలా ఉండదు? ఆ దాడి చేయ అవునో కాదో తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి. అందుకని దాడి చేయడం అనేది కరెక్టా కాదా అది తెలుసుకుని దాన్ని బట్టి దానికి మందలించాలి. తప్పదు. ఎస్సీ మహిళలే ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత గారు ఏమంటున్నారంటే, ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము చేసామండి, రెండోది పోలీసులు వ్యవస్థే కదా ఇలాంటివన్నీ పట్టించుకునేది, మరి ఏదైతే ఉందో తీసుకుంటేనేమో యాక్షన్ తీసుకున్నామంటారు, లేకపోతేనేమో లేదంటారు. ఏదొచ్చినా మాకు తంటాగానే ఉంది. యాక్షన్ తీసుకుని రోడ్డు మీద కొట్టమని యాక్షన్ తీసుకోవడం అంటే, రోడ్డు మీద కొట్టమని కాదుగా యాక్షన్ తీసుకుంటే. వాళ్ళు ఎవరైనా లేనాడు లేడు కేసులో, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కేసులు ఉన్నందుకు కొడతారా? సో జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటన, వాళ్ళ యొక్క పరామర్శలు ఏం మాట్లాడబోతుంటారు సార్? ఒకవేళ ఏం జరగబోతుంది? పరామర్శ చేయటం వరకే, అంత రోడ్డు మీద కొట్టద్దు, ఇట్లాంటి జరగకూడదు ముందు నుంచి చెప్పడం వరకే. కానీ వాళ్ళ కేసు గురించి ఈ అనవసరం. వాళ్ళ కేసులు ఉన్నాయో లేవో అనేది మాజీ ముఖ్యంగా అనవసరం, ప్రజెంట్ అనవసరం. కొట్టడం మంచిగా కాదా అది? రేపు ఇట్టకే ఎవరైనా సరే రోడ్డు మీద పడేసి కొడితే అప్పుడు ముందు జరగచ్చు కదా. ఒకటి జరిగిందని వదిలేస్తే మిగతా కూడా కొట్టచ్చు కదా. క్రిమినల్స్ హక్కుల ఉల్లంఘనలు కూడా నోటీసులు ఇస్తామంటున్నారు. వాడు ఇచ్చుకుంటారు దాని కనుక తప్పేం లేదు. అండి ఎలా ఉంది సంవత్సర పరిపాలనలో? ఏమేమి అంశాలు బాగున్నాయి? రాష్ట్రం ఎలా ఉంది? రాష్ట్రం అంతా బాగానే ఉందండి. రాష్ట్రం ఎన్ని బాగా బాగానే ఉంది. అయితే ముఖ్యంగా ఈ తెనాలి ఘటన ఎలా అనిపిస్తుంది? తెనాలి ఘటన ఘోరంగానే అనిపిస్తుంది. అంటే ఏమంటున్నారు అంటే, ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో శిక్షలు విధించడం అనేది ఎప్పుడో పాతకాలంలో చూసాం, మళ్ళీ ఇప్పుడే చూస్తామంటున్నారు. లేదండి, కుర్రోళ్ళు గంజాయి మత్తులో ఒక చిన్న పోలీస్ ఎంక్వైరీ కేసుకు వెళ్తే కానిస్టేబుల్ పైన దాడి చేశారు, ఆ నిమిత్తం మేము శిక్ష ఇచ్చామంటున్నారు. అవునండి, అదే అంటున్నారు, అదే చెప్తున్నారు. ఎందుకంటే కానిస్టేబుల్ భార్య కూడా మీడియా ముఖంగా ఏడుస్తూ చెప్పింది, చనిపోయి ఉంటే ఎవరు బాధ్యులు మా ఆయన అని చెప్పి. అదండి, కరెక్టేనండి. ఆ మాట కరెక్టేనండి. చూసారా సార్ మొత్తం వీడియో? చూశానండి. ఏం జరిగింది అసలు అక్కడ? ఏం జరిగింది? స్మాల్ ఫోన్లో చూశానండి. ఏం జరిగింది కొడుతున్నారండి, చూసామండి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, 2 వీలర్ చోరీ కేసు నిమిత్తం ఎంక్వైరీకి వెళ్తే గంజాయి మత్తులో వాళ్ళు దాడి చేశారంట కానిస్టేబుల్ పైన, చనిపోతే ఎవరు బాధ్యులు అంటారు. కరెక్టే కదా సార్? కరెక్టేనండి. అయితే ఇదే ఘటన పైన ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శకు వెళ్తామంటున్నారు, దళితులని బాధించారు అంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశం? హోంమంత్రి గారేమో పోలీసులు చేసింది కరెక్టేగా అంటున్నారు. ఏమనండి, అది తెలియదండి. మామూలుగా అసలు అలా చేస్తే ఏం చేయాలంటారు? తెలియదండి, అది చెప్పాల్సింది పని. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చిన్న విషయాలు ఏంటంటే 4 దెబ్బలేస్తే లైన్లో ఉంటారనే కదా. అవునండి. ఇప్పుడు మీరు ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో 4 గంజాయి వేసిన వాళ్ళు మీదకి వచ్చారనుకోండి, 4 బాధలు తీతలు తెస్తారు కదా. ఏం చేయలేము ఇంకా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రసంగించిపోతున్నారు అనేది ఇప్పుడు అంశంగా మారింది అక్కడ. తెలియదండి. మరి ఏంటి, ఎలా ఉంది టోటల్గా? మరి మిగతా అంశాలు ఎలా ఉన్నాయి 1 ఇయర్లో? అంతా బాగానే ఉందండి, అంతా
అంతా బాగానే ఉంది. మాజీ ప్రభుత్వాలు కూడా రేపు ఏదో వెన్నుపోటు దినోత్సవం జరుపుతామంటుంది. ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇస్తాము, సంవత్సర పరిపాలనలో సంక్షేమం సరిగ్గా అమలవలేదని. వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, పెరిగిన పెన్షన్ వస్తుందా? అది తెలియదు, మాకు ఇస్తారు బాగానే ఉంది. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు, గ్యాస్, అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? అంతా రేట్లేనండి పెరిగి. ఆ ప్రభుత్వం ఏమైనా సంక్షేమం అందుకున్నారా? ఇంకేం లేదండి, ఇంకేం లేదు. నమస్కారం సార్. సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వం. రేపు జూన్ 12కి మీకు ఏ అంశాలు నచ్చాయి? టోటల్గా ఎలా అనిపిస్తుంది? ఈరోజు జరిగే దాంట్లో చూస్తుంటే యువత మాత్రం చాలా చెడిపోయిందండి. ఒకళ్ళని కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకళ్ళు సీనియారిటీ రౌడీజం అయిపోయింది అంతా. చిన్నపిల్లలను కూడా చదువుకునే విద్యార్థులను కానీ ఎవరినైనా సరే అండి పూర్తిగా కాలేజీలకు వెళ్ళనివ్వట్లా, స్కూళ్ళకి పనులకి ఎక్కడ వెళ్ళనివ్వకుండా ప్రతి ఒక్కళ్ళ రౌడీజాన్ని ఇంకా దాన్ని బలపరుస్తున్నారు. దాన్ని ఎలా అంటే పెద్దవాళ్ళు కనుక మనకు తెచ్చినట్టుగా వీళ్ళు పిల్లల్ని చదువుకునే వాళ్ళు కానీ పనికెళ్ళే యువతను కానీ తీసుకొచ్చి మరీ దారుణంగా పనిచేసే దాంట్లో సాయంత్రం కూలి శనివారం రాగానే వాడికి 500 ఇవ్వాలి, లేదా ఫుల్ బాటిల్ ఇవ్వాలి, వాటర్లు ఇవ్వాలి, లేదంటే కనుక వాళ్ళని కొడతాం. గంజాయి మొత్తు కానీ, డ్రగ్స్ కానీ, సిగరెట్ల దగ్గర కాడి నుంచి ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా అండి, మెడికల్ షాప్ల దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ కూడా దీన్ని ఇంకా అరికట్టాలండి. ట్యాబ్లెట్స్ కూడా వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. అలాంటివి ట్యాబ్లెట్స్తో సహా. డబ్బు లేకపోతే యువత ఎలా ఉందంటే మందుకి ఇప్పుడు ధర తగ్గినా కూడా ఇంకా చాలా దారుణంగా ఉందండి. చూసుకున్నట్లయితే తెలానీల ఘటన మీదేమో కొన్ని వాదనలేమో ఇట్లా బహిరంగంగా శిక్షణలో కుదరవు, సో చట్టపరంగా చూసుకోవడం మంచిది అంటున్నారు. పోలీసులపైనే దాడి చేస్తే వాళ్ళేమో ఇలా ఏదైతే జనసమూహంలో శిక్ష విధించారో 3 యువకుల పైన. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అంటున్నారు, దళిత యువతల్ని వేధించారంటున్నారు. అసలు ఎలా ఉంది పరిస్థితి? ఏమంటే కంపల్సరీగా యువత కానీ మేము మాలాంటి తరం కానీ ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఒక్క అవతల పోలీసుల వారిని కొడుతున్నప్పుడు ఏ ఒక్కరు ఒప్పుకోరు. ఈవెన్ నేనైనా సరే నన్ను వచ్చి తగిలి ఒప్పుకోను నేనే. అలాంటిది యువత పోలీసుల డిపార్ట్మెంట్ని ఒకళ్ళు కదిలిస్తే యువతకు ఒక్కళ్ళు శిక్ష పడితే ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కళ్ళు నాలాంటి మానవులు కానీ క్రమశిక్షణలో పద్ధతిగా వెళ్ళడానికి ఉంటాం. అక్కడ కానిస్టేబుల్ గారు ఎంక్వైరీకి వెళ్ళిన సమయంలో దాడి చేసిన మాసం వాస్తవమే అంటున్నారు. అయితే చనిపోతే ఎవరు బాధ్యులు, మా కుటుంబం ఏమైతే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడారు కానిస్టేబుల్ గారు వైఫ్ ఎవరైతే ఆ కేసుకు సంబంధించి. సో ఈ నిమిత్తం కూడా జనరల్గా కొడతానే ఉంటారు కదా పోలీసులు అంటే, ఒక అలర్ట్నెస్ కోసమో లేకపోతే మళ్ళీ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి పనిష్మెంట్లు ఇస్తారు, చూసి భయపడతారు. ఎలా ఉంది ఈ సంఘటన? ఎలా ఉంది? ఏమంటే పోలీసులైనా కొడతాం కూడా ఒక రకంగా, దొంగతనం చేసే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఈవెన్ రౌడీజం చేసే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ రెండోది చిన్నపిల్లలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు గొడవలు పడితే ఎలా ఉంటుందనే ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరు ఉన్నవాడికి లేనివాడికి ఎలా చేయాలని పోలీసు వారికి తెలుసు. తెలియకుండా అయితే కొట్టరు. అండ్ రెండోది ఒక మానవుడు మినిమం 10 రోజులు 15 రోజులు తినకపోయినా చచ్చిపోరు. అంత మాత్రం వాళ్ళు కొట్టే దెబ్బలకి మనం చూసినట్టే ఉన్నాం. ప్రతి ఒక్క ఫోన్లో కానీ టీవీల్లో కానీ వాళ్ళకి ఒక్కొక్కరు మినిమం కొడితే 5 దెబ్బల నుంచి 10 దెబ్బల మించి ఎక్కువైతే ఎవరిని కొట్ల. చూసుకున్నట్లయితే హోంమంత్రి గారు అనడం జరిగింది, యాక్షన్ తీసుకోకపోతేనేమో తీసుకోలేదని మీరే అంటున్నారు, తీసుకుంటేనేమో ఇట్లా తీసుకున్నామంటున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది కదా. మా మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఆవిడ. ఎలా అనిపిస్తుంది? ఏమంటే కంపల్సరీ ఇలాంటి ట్రీట్మెంట్ అక్కడ ఒక్కటే కాదండి, గతంలో జరిగినట్టయితే కనుక పోలీసు వారు ఇంటింటికి జీబులో కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళండి. గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వారు ఎస్ఐ దగ్గర నుంచి బీట్ కానిస్టేబుల్ దగ్గర నుండి సీఏ వరకు అండి ప్రతి ఏరియాకి ప్రతి ట్రాఫిక్ వాళ్ళు కానీ క్రైమ్ వాళ్ళు కానీ బీట్ రౌండ్ టు రౌండ్ తిరిగేవాళ్ళండి. ప్రతి వీక్లీ వన్స్లో ఒక రౌండ్ తిరుగుతూనే ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ ఇప్పటికి మనం 1కి 10 సార్లు కంప్లైంట్ చేస్తే కానీ బీట్ ఈవెన్ పెట్రోల్ దొంగలు కానివ్వండి, బళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం కానీ, తాళాలు లేకపోవడం కానీ అలాంటివి జరిగితేనే అలా పోలీసు వారు తిరిగిబట్టే ఇంకా కొంచెం మనం ఇంకా సురక్షంగా ఉన్నామండి. అండ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారు. సో ఏం చెప్పబోతున్నారు అని ఊహించవచ్చు అంటారా? అసలు ఏం జరగబోతుంది అక్కడ పరామర్శించి? ఏం చెప్పారు గవర్నమెంట్ అయితే కనుక కంపల్సరీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారంటే అండి అవతలు తప్పు చేసినా కూడా నేనైతే కంపల్సరీ కాపాడుకోవాలి. సో కంపల్సరీ నేను నా తరపు నుంచి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ కాపాడేలాగుంటా. కానీ ఇలాంటి యువతను మాత్రం మీరు కంపల్సరీగా మనం గవర్నమెంట్ అని నాలాంటి వాళ్ళు ఇంకొకరు నాలాంటి వాళ్ళని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, నేను ఇప్పుడు తెలియక ఎంతోమంది ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటా. వాళ్ళు కూడా రారా అక్కడికి వెళ్దాం అంటారు. నేను ఈవెన్ బండి తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళినా అవతల కొట్టినా కూడా తెలియదండి. ఎందుకంటే అండి కొడతాకి వెళ్తున్నావా లేకపోతే ఏంటో సరదాగా వెళ్తాం అనుకుంటాం. కేవలం మందులోనూ లేకపోతే కనుక మనం ఉన్న వీటిలో ఉన్నాం తెలియదు మనకు ఆ టైంలో. కేవలం ఆ తర్వాతకైనా సరే రియలైజ్ అనేది అవ్వాలి. ఇప్పటికైనా సరే ఎవరికాళ్ళు పనులు చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే యువత కూడా ఈ రోజుల్లో మంచి పనులకి చాలా పనులు చాలా ఉన్నాయి. కానీ ఏ ఒక్కళ్ళు పనులకి వెళ్ళటం మానేసేసి ఇలా కేవలం ఫ్రీగా వచ్చే మందుకి డ్రగ్స్కి వీటికే గంజాయిలకి వీటికే మరీ ముఖ్యంగా ప్రాముఖ్యం ఇస్తున్నారు తప్ప
పనులకి ఎవరు వెళ్ళట్లేదండి. కేవలం ఫ్రీ మనీకి అందరూ చాలామంది అలవాటు పడిపోయారు. కేవలం మందుకి, సిగరెట్కి 100 రూపాయలు ఇస్తాయంటే నీతో పాటే తిరుగుతాను, నేను ఏ పని చెప్పినా చేసేలాగా ఉన్నారు తప్ప పని మాత్రం చేసేవాడు మాత్రం ఈ రోజులు ఎవ్వరూ లేరండి. కష్టపడే వాళ్ళకి మాత్రం అసలు ఎక్కడ చూపించట్లా. ఏ అంటే ఫ్రీ 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 డబ్బుకి అందరూ అలవాటు పడిపోయారు. కానీ జగన్మోహన్ గారు గతంలో చేసిన ఫ్రీ కానీ ఎన్ని ప్రతిదీ కూడా అవి కాకుండా ఇంకా ఫ్రీగా అంటే పనులు బోల్డ్ ఉన్నాయండి. చిన్న దగ్గర నుంచి చిన్న వ్యాపారాల దగ్గర, చిరు వ్యాపారాల దగ్గర, వాళ్ళ దగ్గర పనిచేసినా కూడా రోజుకి 100 నుంచి 200 రూపాయలు సంపాదించుకునే దగ్గర వాళ్ళే ఇస్తారు. యువత బోల్డ్ మంది ఉన్నారండి. నేను చూసినట్టయితే రైతు బజార్లోనే కూడా కొంతమంది ఈ సమ్మర్ హాలిడేస్ కూడా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉల్లిపాయల దగ్గర నుంచి కూరగాయలు సపోర్టింగ్గా చేసేవాళ్ళు చిన్నపిల్లలు చేస్తున్నారండి. ఎవరైతే 22 దాటిన వాళ్ళు ఏ ఒక్కరు పని చేయడానికి సిద్ధపడట్లా. మన దగ్గర కూలీలు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పని చేయాలనుకోవట్లా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న యువతకి ఒక కార్మికుడు కానీ లేకపోతే పనిచేసే రైతుల దగ్గర కూడా కార్లు కొనలేదని చెప్పి సూసైడ్లు చేసుకున్న ఘటన కూడా చూసాం రీసెంట్గా కూడా. సో ఈ తరానికి కేవలం తల్లిదండ్రులు మాత్రం దీంట్లో మాత్రం ప్రోత్సాహబలంగా పని చేయడానికి ముందుగా పంపించాలి. అది చిన్న పని పెద్ద పనిగా చూసుకోవాల్సింది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏ విషయంలో కదా? బాగానే ఉందండి. ఇప్పుడు వరకు వాళ్ళు వార్తల్లో చూస్తున్న వార్తల వరకు బ్రహ్మాండంగా ఉంది, బాగుంది సార్. అయితే ఒక విషయం సార్, తెనాలి ఘటన చూసే ఉంటారు సెల్ ఫోన్స్లో కానివ్వండి, వీటిలో కానీ. నేను ఊళ్ళో లేను, కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. దానివల్ల ఇంకా వార్తలు చూడలేదు. 2 రోజుల కానీ 3 రోజుల కానీ వార్తలు చూడట్లేదు. అంటే సార్ వారం క్రితం జరిగింది, వారం రోజుల కింద అయితే నేను చూడలేదు అది తెనాలి ఘటన. ఏమీ లేదు సార్. జనరల్గా ఏంటంటే ఒక కేసు నిమిత్తం కానిస్టేబుల్ గారు ఎంక్వైరీకి వెళ్ళడం. నేను బెంగళూరుకి వెళ్ళి హార్ట్కి సంబంధించింది చేయించుకొని వచ్చాను. నేను చెకప్ కోసం వెళ్ళి వచ్చాను. నిమిత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శకు వెళ్తున్నారు. ఏదైతే రోడ్డు మీద బహిరంగ శిక్షలు అనేవి సాధ్యంగా సామాన్యమైన విషయం కాదు, కోర్టు పరిధిలో చూసుకుంటే బాగుండేది. నేను ఈ ప్రయాణంలో ఉండి నేను వార్తలు కనీసం కానీ హాస్పిటల్ దగ్గర కానీ ఉండి నేను వార్తలు చూడలేదు. వార్తలు చూస్తే కానీ చెప్పలేనండి. నేను అది చూస్తేనే కదా చెప్పగలను మీకు. అంశం కనుక ఇలా ఉంటే ఎలా ఉండొచ్చు అంటే ఊహల్లో ఏం చెప్పలేం, కానీ చూస్తే కళ్ళతో చూసి దాన్ని జరిగిన దాని మీద తప్ప ఒప్ప అని చెప్పచ్చు సార్. ఎలా ఉంది సార్? మరి రేపేమో వెన్నుపోటు దినోత్సవం అంటుంది మాజీ ప్రభుత్వం జూన్ 4న. గత సంవత్సరం పరిపాలనలో సంక్షేమం సరిగ్గా అమలు అవ్వలేదనేది వాళ్ళ వాదన, కొంచెం సమయం తీసుకుని అమలు చేస్తున్నామని వీళ్ళ వాదన. ఎలా ఉంది సార్? మనం కూడా టైం ఇవ్వాలి కదా సార్. ఎవరైనా ఎమ్మటే రాగానే ఎవరు చేయలేరు కదా. మనం ప్రజలు కూడా టైం చూసుకొని వాళ్ళు చేసిందే లేదా అనేది మనకు తెలియాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి అంశం విషయమే వాళ్ళు వెళ్ళబోతున్నారు. సో పరామర్శ ఉండబోతుంది. ఎలా ఉంటుంది? ఆయన కూడా ఎవరైనా ప్రకటించే విధానం ఉందంటారా? అంటే గవర్నమెంట్ అయితే నేను మీకు చెప్పాను కదా ప్రాబ్లమ్స్. నేను ప్రయాణంలో ఉండి పిల్లల దగ్గరికి, స్కూల్ దగ్గరికి, వాళ్ళకి వెళ్ళటమే కదా నాకు వార్తలు ఏం పెద్దగా తెలియదు. అందుకే నేను వచ్చి ప్రయాణంలో అలసిపోయి ఉన్నాను కాబట్టి నేను పెద్దగా లేదు. నేను నిన్నే వచ్చాను సార్, అందుకనే నాకు పెద్దగా తెలియదు. ఇవన్నీ కూడా మీకు చెప్పిన పాత వార్తలు ఇని దాని మీద చెప్పాను మీకు. అది ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే ఈ రోడ్ల వ్యవస్థ? కానీ వరకు నేను చూసిన వార్తలలో ప్రకారం కానీ అన్ని ఛానల్స్ చూస్తా వార్తలు. ఆ ఛానల్లో వార్తలను బట్టి ప్రకారంగా చూస్తే అన్నీ బాగానే ఉంది ప్రస్తుతం. అయితే కొంతమంది మరి బాగుందా బాగలేదనేది వాళ్ళకి తెలియాలి. మనకైతే మనం చూసిన దాన్ని బట్టి అయితే అన్ని ఛానల్స్లో వార్తలు చూస్తాను. పొద్దున్న ఒకటి చూస్తే మధ్యాహ్నం అట్లా చూస్తాను కాబట్టి ఏదైనా తేడా ఉంటుందేమో అని అన్నిట్లో బాగానే ఉందండి. అది హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.